రాష్ట్రంలో ఏసీబీ అధికారులు మరోసారి మెరుపు దాడులతో దూసుకొచ్చారు. గతంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి సస్పెండ్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంటిపై అలాగే ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. భుజంగరావు తన అధికార హోదాను అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు జరుపుతున్నాయని తెలుస్తోంది. ఏసీబీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. భుజంగరావు ఇంట్లో అలాగే ఆయనకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు ఉదయం నుండే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు గతంలో అరెస్ట్ అయి ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. జనవరి 2025లో తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఆయనపై నమోదవ్వడం, ఏసీబీ దాడులు చేయడం గమనార్హం. అధికారులకు కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు 340 ఎకరాల భూమి ఫోర్జరీ కేసులో కూడా భుజంగరావుపై సెప్టెంబర్ 2024 కేసు నమోదైంది. ఈ తాజా దాడులతో భుజంగరావు చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది. మరి ఈ సోదాలో ఇంకా ఏ విషయాలు బయటపడతాయో వేచి చూడాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, భుజంగరావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సంగీత, ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ ఏఎస్పీ భుజంగరావు మీద ఈరోజు ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి ఉదయం నుంచి. యాక్చువల్లీ ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఆల్రెడీ జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చాడు, సస్పెండ్ అయ్యాడు. సో ఆ ఫోన్ ట్యాపింగ్ సమయంలో తన పదవిని అనగా ఆయన ఏఎస్పీగా ఉన్నాడు. సో ఏఎస్పీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు ప్రభుత్వం తరపు నుంచి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. దేశ విద్రోహాల వాటి గురించి, యాంటీ టెర్రరిజం మీద వీళ్ళు యాక్చువల్ ట్యాపింగ్ చేయాలి. కానీ వాటికి కాకుండా ఆ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ లో కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రహస్యాలు, వాళ్ళ బిజినెస్ లావాదేవీలు విని అక్కడ వాళ్ళని బెదిరించి కొన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు వేరు, ఇప్పుడు కొత్తగా ఏసీబీ రైడ్స్ కేసు వేరు. సో అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆస్తులు సంపాదించుకోవడానికి ఏసీబీకి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద ఈ రోజు 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఇక్కడ హైదరాబాద్ లో వనశ్రీపురంలో ఉన్న ప్రశాంత్ నగర్ తన సొంత నివాసం అని ఇక్కడతో పాటు సూర్యాపేటతో పాటు 2 రాష్ట్రాల్లో తనకు బంధువులు, మిత్రులు చాలా మంది ఉన్నారు. బినామీల మీద కేసు యొక్క ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో స్థిర ఆస్తుల మీద, తర్వాత బ్యాంకు లాకర్లు, బంగారము, వెండి పత్రాలు, డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు, ఏసీబీ అధికారులందరికీ సోదాలు నిర్వహిస్తున్నారు. తర్వాత కుకట్పల్లిలో ఒక కేసు నమోదైంది. ఎకనామిక్ అఫెన్సీ వింగ్ కేసు నమోదు చేసింది. భుజంగరావు మీద 340 ఎకరాల భూమి ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలు సృష్టించి ఈయన ఆ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్నట్టుగా కంప్లైంట్ వచ్చింది. దీంతో అక్కడ కూడా ఒక కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించిన లింక్ కూడా ఏసీబీ అధికారులు చూసి, సో ఎక్కడెక్కడ ఇంకా ఆస్తులు ఉన్నాయి, 2 రాష్ట్రాల్లో ఇంకెక్కడ ఆస్తులు కూడబెట్టాడా, స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత త్వరలోనే బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు లాకర్లను కూడా చెక్ చేయడానికి ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. ఈ ఆస్తులకు సంబంధించి ఇప్పుడు భుజంగరావు కూడా ఏవైనా దీనికి సంబంధించి ఆధారాలు కావచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా ప్రూఫ్స్ ఏదైనా చూపిస్తున్నారా? అవన్నీ అదే డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఆదాయానికి మించిన ఆస్తులు ఇవన్నీ. ఆయన ఆదాయం ఎంతైతే ఆదాయానికి కొన్ని 100,000 రేట్లకు ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ నిఘా పెట్టింది. ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో ఆల్రెడీ ఈయన మీద కేసు ఉంది కాబట్టి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగినప్పుడు అధికార దుర్వినియోగాన్ని పాల్పడి బెదిరించాడు. మొన్న కూడా సిటీ విచారణకు హాజరైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళు మాట్లాడారు. చాలా మందిని బెదిరించి వాళ్ళ యొక్క ఆస్తులు లాక్కునే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు వాళ్ళను ప్రోత్సహించిన వారు. సో దాంట్లో ఇప్పుడు ఏసీబీ రైడ్ చేయడానికి కూడా దానికి దీనికి ఒక లింక్ ఉంది. అక్కడ అధికార దుర్వినియోగాన్ని పాల్పడి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నా, ముఖ్యంగా జ్యువెలరీ షాపులు కావచ్చు, సినిమా పారిశ్రామికవేత్తలు వాళ్ళని బెదిరించి
సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాగి లేకపోతే వాళ్ళ స్థలాలు లాక్కొని ఒక బినామీ ఆస్తులు అనేది కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గమనించారు. దాని డాక్యుమెంట్స్ అన్ని చూస్తున్నారు. ఇంకా చాలా చోట్లలో సోదాలు నిర్వహించే అవసరం ఉంది. డిజిటల్ సాక్ష్యాలు కూడా ఎక్కడెక్కడైతే ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా టెక్నాలజీని ఉపయోగించి ఏసీబీ అధికారులు సెర్చ్ చేస్తున్నారు. ఈ రోజు ఆ కార్యక్రమం అంతా పూర్తవుతుంది. తర్వాత ఏసీబీ అధికారులు మనకు మీడియా ముఖంగా ఒక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని పట్టుకున్నారు అనేది తెలపబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైనా వాంగ్మూలం తీసుకున్నారా? బినామీల ఆస్తులకు సంబంధించి పోలీసులు ఏమైనా సేకరించారా? ఇప్పుడు అవైతే డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు. ఆయన ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ డైరీలు స్వాధీనం చేసుకున్నారు సమాచారం వస్తుంది. వీటిని బేస్ చేసుకొని ఎవరెవరైతే బినామీ ఉన్నారో వాళ్ళందరూ వాంగ్మూలం తీసుకోవడానికి ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్. హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై ఓ విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ యువతి కేబుల్ బ్రిడ్జ్ పై నుండి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. నాగోల్ ప్రాంతానికి చెందిన రోజారమణి అనే యువతి మాదాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అకౌంటెంట్గా పనిచేస్తోంది. రోజులాగే విధులకు వెళ్లిన ఆమె శుక్రవారం రాత్రి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కూతురు కనిపించడం లేదంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుతో నాగోల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. రోజారమణి శుక్రవారమే మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై నుండి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఆర్థిక లావాదేవీల వల్లే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రోజారమణి తనకు తెలిసిన వారికి పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చిందని, అయితే ఆ డబ్బులు తిరిగి రాకపోవడంతో తాను తీసుకున్న లోన్ సకాలంలో కట్టలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకనే ఆమె కేబుల్ బ్రిడ్జ్ పై నుండి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. యువతి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు.